హాయ్ బ్రదర్. నమస్కారం. యాక్చువల్గా నిన్న మనం రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణలో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? నేను చేసినది తప్పే అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం ఎందుకు, ఇలా క్షమాపణ చెప్పడం ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు ఆయనకి ఏమైనా బాధ వచ్చిందా? ఆయన రాలా. ఏదో ఆంధ్రాలో కేసు పెట్టారు, ఆంధ్రాలో పోలీసులు ఒక 50 మంది బయలుదేరారు, ఈయన ఇంటి మీదకి వచ్చారని ఈయనకి అనవసరంగా సెక్యూరిటీ పెట్టారు. పోలీసులు ఏమైనా వచ్చారా? ఆంధ్ర పోలీసులు ఏమైనా వచ్చారా? ఎందుకు ఎట్లాంటి పాంతి? సరే ఆయన కామ్గా ఉన్నాడు, ఆయన ఏమైనా బయటకు వచ్చామని మాట్లాడారు, తప్పైందని చెప్పేసి మాటలతో అయిపోయింది. ఆయన సీనియర్ అయ్యా, ఒక రెస్పాన్స్ ఉండిద్దిరా బాబు అని చెప్పేసి అందరూ అన్నారు. ఆ మాటలని పడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు, మాట్లాడిన విధానం ఉంది. ఎవరైనా అంటారు, ఆయన అన్న మాటలు అట్లా అనిపించినాయి అందరికి, కాబట్టి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అట్లాగే ఉన్నారు. మిగతా వాళ్ళకి బాధ ఏంది? ఈ రెండు ప్రాంతాల మధ్య మళ్ళీ విభేదాలు లేపటం, ఇప్పటికే విడిపోయామని చెప్పేసి తెలంగాణ వాళ్ళు బాధపడుతున్నారు. ఒక కుటుంబాల కోసం, పనికిమాలినాల కోసం మేము ఇబ్బంది పడ్డాం, తెలంగాణ అంతే ఒక అనే ఫీలింగ్ లేకుండా పోతుంది ఇప్పుడు అని బాధపడుతున్నారు. మరి ఎటు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ వీడియోల ముందు చెప్పులు కొడతాం ఏమైంది? నేను ఒక్కటే అడుగుతున్నానన్న, ఎంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు, వీడియో ముందుకు వచ్చి సోషల్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా, పనికి వచ్చేయే పెట్టండి, ఇలాంటి పనికి మాలిని పెట్టమాకండి, మీరు చెడ్డ పేరు తెచ్చి మీరు ఇరుక్కోమాకండి చెప్పేది. అర్థం చేసుకుని మాట్లాడాలి. ఏదైనా ఏముంది పదం. ఇప్పుడు వచ్చారు 900 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. ఆ 900 మందిని ఎవరైనా తెలుసా? ఒక్క నలుగురు వెళ్ళారు, 4 పేర్లు చెప్పండి. ఒక్క నలుగురు తెలంగాణ వాళ్ళని వెళ్ళి నిజంగా వెళ్ళి 4 పేర్లు చెప్పమని. వాళ్ళని ఎంత పబ్లిసిటీ చేయాలి, ఎంత అవసరం ఉంది? చదువుకునే టైం మరి ఏమైపోయారు ఆ గురువులు? ఏమైపోయారు? ఏమైంది సొసైటీ? మరి రాజకీయం కోసమే కదా చేసింది. ఏమైనా ఉపయోగపడిందా? ఒక్క ఉపయోగం చెప్పు నాకు. హైదరాబాద్లో ఉన్నాడు, ఇటు బాగుపడుతున్నాడు. బెంగళూరు వాళ్ళు ఏమైనా బాగుపడ్డారు? మిగతా 9 జిల్లాల్లో ఏమైనా బాగుపడ్డాయా? అదే ఆలోచించాలి. సొసైటీలో మారాలంటే ఒక మార్పు రావాలి. ఇలాంటి చిల్లర వాళ్ళని అందుకే పేటీఎం అంటారు, ఇట్లాంటి వాళ్ళ నెంబర్. మరి ఆయన అన్నాడు మాట, రిపోర్టర్ పడ్డాడు, రిపోర్టర్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, ఆయన స్పందించాడు ఏమన్నా? ఆయన ఏం అనలేదు కదన్నా. మరి వీళ్ళకి ఎందుకు బాధ? వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు. మీడియా అంటేనే పడిపోయింది. ఏదో కొద్దిగా సోషల్ మీడియా ఉండటం వల్ల మీడియా బతికుందని తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఇంకా ఇలాగే మాట్లాడారు అనుకో, సోషల్ మీడియా కూడా రివర్స్ అవుతుంది, ఆ పరిస్థితి తెచ్చుకుంటారు. ఇది మన